శివానందలహరి 42వ శ్లోకం. గాంభీర్యం పరిఖాపదం ఘనధృతి ప్రాకార ఉద్యద్గుణ స్తోమశ్చాప్తబలం ఘనేంద్రియచయో ద్వారాణి దేహస్థితః విద్యావస్తు సమృద్ధిరిత్యఖిల సామాగ్రీ సమేతే సదా దుర్గాతిప్రియ దేవ మామక దుర్గే నివాసం కురు. తాత్పర్యము: దుర్గావల్లభుడైన ఓ స్వామి, ఓ ఈశ్వర, నా దేహంలో ఒక దుర్గం ఉంది. దానికి గాంభీర్యమే అగర్త, అధిక ధైర్యమే ప్రహారీ, ప్రకాశించే సద్గుణాల సముదాయమే మిత్ర సైన్యము, గొప్ప ఇంద్రియాల సముదాయమే ద్వారములు, ఈశ్వరునికి సంబంధించిన జ్ఞానమే వస్తువుల సమృద్ధి. ఇటువంటి సర్వసామాగ్రితో కూడిన నా మనస్సనే కోటయందు సర్వదా నివసించు అని తాత్పర్యం. ఇక్కడ దుర్గమునకు కావలసిన సామాగ్రి అంతా మనస్సునకు చెప్పబడింది. ఇక వివరణలోకి వెడితే, ఈశ్వరుడు దుర్గాతి ప్రియుడు, దుర్గాదేవి యందు మిక్కిలి ప్రేమ కలవాడు అని అర్థము. దుర్గా ప్లస్ అతి ప్రియుడు అంటే శత్రువులు ప్రవేశించడానికి శక్యము కాని దుర్గము అనగా కోట. ఆ కోట యందు ప్రేమ కలవాడు అని మరో అర్థం వస్తుంది. ఈశ్వరుడు కైలాసదుర్గంలో నివసిస్తాడు కాబట్టి ఈశ్వరుడు దుర్గాతి ప్రియుడు. శంకరులు తన మనస్సు కూడా దుర్గము వంటిది కాబట్టి తన మనోదుర్గంలో ఈశ్వరుని నివసింపమని ఇందులో కోరారు. శంకరుల మనస్సులో కోటకు గల లక్షణాలు ఉన్నాయి. కోటకు అగర్త లోతుగా ఉంటుంది. శంకరుల మనస్సు కూడా చాలా లోతుగా ఉంది. అంటే శంకరుల మనస్సులో గాంభీర్యం ఉంది. ఆ గాంభీర్యం కూడా అగర్త వంటిది. అగర్త అంటే కందకము. శంకరుల మనస్సులో గొప్ప ధైర్యం ఉంది. ఆ ధైర్యం సహజంగా కోటకు ఉండే ప్రాకారంలా ఉంది. కోట లోపల నమ్మదగ్గ సైన్యం ఉన్నట్లే శంకరుల మనస్సులో ఉద్యద్గుణములున్నాయి. కోటకు ద్వారములు ఉంటాయి. అలాగే శంకరుల దేహంలో కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం వంటి ఇంద్రియ ద్వారాలు ఉన్నాయి. శంకరుల దేహంలో శివ సంబంధమైన జ్ఞానరూపమైన విద్య ఉంది. ఆ విద్య కోటలోని అవసరమైన పదార్థ సంపత్తిలా ఉంటుంది. ఈ విధంగా శంకరుల మనస్సు అన్ని విధాల సౌకర్యాలతో దృఢంగా ఉండే కోటలా ఉంది అని. కాబట్టి కైలాసంలోని కొండల్లోనూ బండల్లోనూ నివాసం ఉండడం మాని తన మనస్సు అనే కోటలో నివాసం చేయమని శంకరులు శివుని ప్రార్థించారు. ఇక పాదార్థంలోకి వెళితే, గాంభీర్యం పరికాపదం ఘనధృతి ప్రాకార. ఈశ్వరునకు దుర్గమునందు నివాసం ఇష్టం. శంకరులు తన మనస్సు కూడా దుర్గమే అని, తన మనోదుర్గంలో నివసించమని ఈశ్వరుని కోరారు. మనస్సులో దుర్గానికి ఉండే లక్షణాలు ఇలా వివరించారు. గాంభీర్యం అనగా మనస్సులో ఉండే గంభీరత అనే గుణము. పరికాపదం అంటే కోటలాగా అని. కోటకు చుట్టూ అగట్ట అనగా కందకం ఉంటుంది. శంకరుల మనస్సులో గాంభీర్యం లోతుగా ఉంది. ఘనధృతి అనగా గొప్ప ధైర్యము. శంకరుని మనస్సులో గొప్ప ధైర్యం అనే గుణం ఉంది. ప్రాకార అనగా ఆ ధైర్యము కోట చుట్టూ ఉండే ప్రాకారం వంటిది. ప్రాకారం కోటకు రక్షణ కల్పిస్తుంది. ధైర్యము దేహానికి రక్షణనిస్తుంది. ఉద్యద్గుణస్తోమ చాప్తబలం. ఉద్యద్గుణస్తోమ అంటే ఉద్యత్ ప్లస్ గుణస్తోమ అనగా శంకరుల మనస్సులోని గుణముల సముదాయము అని అర్థం. ఆప్తబలం అనగా నమ్మకమైన సైన్యము అని. కోటకు రక్షణగా సైన్యం ఉన్నట్లే శంకరుల మనస్సులో చక్కని గుణములు ఉన్నాయి. అవే శంకరుల మనోదుర్గానికి ఆప్తబలము. ఘనేంద్రియచయో ద్వారాణి దేహస్థిత. దేహస్థితగా అనగా శరీరమునందు ఉన్న ఘనేంద్రియచయో అంటే ఘన ప్లస్ ఇంద్రియ ప్లస్ చయ అంటే గొప్ప ఇంద్రియాల సమూహము అనగా కన్ను, ముక్కు వంటి అవయవాల సమూహము అని. ద్వారాణి అంటే కోటలోనికి వచ్చిపోయేందుకు ఉపయోగించే ద్వారముల వంటివి అని. అనగా శరీరంలోని అవయవాలు కోటకున్న ద్వారంలాగా ఉంటాయన్నమాట. విద్యావస్తు సమృద్ధి. విద్య అంటే ఈశ్వరుల మనస్సులోని శివ సంబంధ జ్ఞానము అని. వస్తు సమృద్ధి అనగా ఆ శివ సంబంధమైన జ్ఞానము కోటలో ఉండే రహస్య పదార్థ సామాగ్రి వంటిది అని అర్థం.
అఖిల సామాగ్రి సమేతే. ఈ విధంగా శంకరుల మనోదుర్గము అఖిల సామాగ్రి సమేతమై ఉందిట. దుర్గాతిప్రియదేవ సదా మామకమనో దుర్గే నివాసం కురు. దుర్గా ప్లస్ అతిప్రియ అంటే దుర్గము అనే కోట. ఆ కోట అంటే ఇష్టము గల ఓ శంకరా అని. దేవా అనగా ఓ ప్రభు అని. మామక మనో దుర్గే అంటే నా మనస్సు అనే దుర్గంలో సదా నివాసం కురు అంటే ఎప్పుడూ నివసించి ఉండు అని ప్రార్థన. తన మనస్సులో కూడా కోటకున్న లక్షణాలు ఉన్నాయని శంకరులు కాబట్టి తన మనస్సు అనే దుర్గంలో నివాసం ఉండమని శంకరులు ఈశ్వరుని కోరారు. 42వ శ్లోక విశ్లేషణ సమాప్తం. ఓం నమః శివాయ.